ప్రచురించుద్దామండి. అమ్మా. పల్లవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈ మూషికము ఏం చేస్తుందో తెలిస్తే మూషిక వాహనం యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవచ్చు. మూషికము అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ముష్ అంటే ముష్కరులు అనే పదానికి మనం వాడతాం కదా, దొంగ. ఈ మూషికము అనేది కూడా పెద్ద దొంగ, రాక్షసుడిగా ఉండి అన్ని దొంగతనం చేసేటటువంటి వాడిని అణిచి వాహనం కింద పెట్టుకున్నారు. ఈ మూషికము లాంటి వాడే మన జీవుడు కూడా. ఈ జీవుడు మూషికమే, ఏం ప్రత్యేకత ఏం లేదు. ఈ శరీరము అనబడే దాంట్లోకి వెళ్ళి ఆ హృదయము అనే గుహలో కూర్చొని ఆ ఎలక ఎలా అయితే ఒక రంధ్రంలో కూర్చొని బయటికి వెళ్ళి సామానంతా దొంగతనం చేసుకొని వచ్చి తింటుందో, ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుడు కూడా ఈ లోపల కుహరంలో ఉండి అలా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళి బయట ఉండే అందాలని, వాసనల్ని, రుచుల్ని, స్పర్శని ఇట్లా పంచేంద్రియాలతోటి అన్నీ దొంగతనం చేసుకొని వచ్చి లోపల కూర్చొని అనుభవిస్తూ ఉంటాడు. ఇలా దొంగలాగా కూర్చుండేటటువంటి ఆ మూషికం ఏదైతే ఉందో దాని మీద అధిష్టానం, అంటే జీవుడి మీద అధిష్టానమైనటువంటి పరమాత్మగా ఆయన్ని గుర్తుగా చెప్తారు. అది దానికి ప్రధానమైన లక్షణం. రెండవది ఏమిటి? జిహ్వా సింహాసన ప్రభువు అని మనకి ఆ స్వామివారి యొక్క సహస్రనామావళిలో దొరుకుతుంది. నాలుక అనబడేటటువంటి సింహాసనం మీద కూర్చున్నవాడు అని. అదేమిటండి నాలుక అనే సింహాసనము అంటే? ఒక్కసారి ఆలోచించండి. మన నోరు ఒక పెద్ద కలుగులాగా ఉంటుంది, ఒక గుంతలాగా. అందులో ఈ నాలిక ఏం చేస్తూ ఉంటుంది? ఇటు అటు అటు ఇటు ఎలకలాగా తిరుగుతూ ఉంటుంది. అది ఎలకలాగా తిరిగితేనే మన నోట్లో నుంచి అక్షరాలు బయటికి వస్తాయి. ఈ ఉచ్చిష్ట గణపతి అన్నా కూడా, ఈ అక్షరాలన్నీ బయటికి రావాలన్నా కూడా అక్కడ గణపతి కూర్చొని ఉంటేనే, ఈ నాలుక అనబడేటటువంటి ఎలుక మీద ఆయన ఉంటేనే అక్షరాలన్నీ బయటికి వస్తాయి. అందుకే ఆయన్ని జిహ్వా సింహాసన ప్రభు, జిహ్వా అనేటటువంటి దాని మీద కూర్చొని ఉండేటటువంటి వాడివయ్యా అని చెప్తారు. కాబట్టి ఇది దేనికి సంకేతము అంటే నోట్లో నుంచి వచ్చే శబ్ద బ్రహ్మానికి మొత్తానికి ఆయనే అధిష్టాత, లోపల ఉండేటటువంటి జీవుడికే ఆయనే అధిష్టాత. ఆయన యొక్క ప్రసాదాన్ని నిత్య నిరంతరము తింటూ మాట్లాడి ఆయన ప్రసాదాన్నే హృదయంలో పెట్టుకుండేవాడు తరిస్తాడు, జీవన్ముక్తికి సంకేతము అని చెప్పడానికి ఈ ఎలుక వాహనం గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందమ్మా.